మన టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా అంటే చాలా మోటివేషనల్ సాంగ్స్ అయితే వచ్చాయి. అయితే వాటిలో టాప్ 3 సాంగ్స్ నా టాప్ 3 సాంగ్స్ ఏంటంటే అప్పట్లో శ్రీహరి గారి భద్రాచలం సినిమా నుండి ఒకటే జననం ఒకటే మరణం సాంగ్ అనమాట. ఇంకా దాని తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్ అండ్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ అనమాట. ఇంకా దాని తర్వాత మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ధ్రువ టైటిల్ సాంగ్ అనమాట. జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఆ ధ్రువ టైటిల్ సాంగ్ కనీసం ఒక 10 సార్లైనా వినుంటారు. ఎందుకంటే ఆ సాంగ్ ఇచ్చే మోటివేషన్ అలాంటిది, ఆ సాంగ్లో ఉన్న కటౌట్ అలాంటిది అనమాట. జిమ్కి వెళ్ళే వాళ్ళందరికీ ఒక ఐకాన్ లాగా అయితే మన రామ్ చరణ్ గారు అయితే కనపడతారు. మళ్ళీ ధ్రువ సినిమా తర్వాత అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మన టాలీవుడ్లో ఒక పెద్ద హీరో నుండి ఒక అదిరిపోయే మోటివేషనల్ సాంగ్ అయితే రాబోతుంది. అదే పెద్ది సెకండ్ సింగిల్ అనమాట. ఆల్రెడీ పెద్ది సినిమా నుండి చిక్రీ చిక్రీ సాంగ్ అయితే రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయింది. దేశంలో ఎక్కడ విన్నా సరే ఆ సాంగ్ వినపడుతుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ గా ఈ మోటివేషనల్ సాంగ్ అయితే మన ముందుకైతే రాబోతుంది. అంటే మళ్ళీ మోటివేషనల్ సాంగ్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు, పొద్దున్నే 4ంటికి లెగు 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 5ంటికి పరిగెత్తు పరిగెత్తు పెరిగెత్తు ఇలా ఉండదన్నమాట సాంగ్. పెద్ది సినిమాలో ఒక కీలకమైన ఘట్టంలో వచ్చే ఒక సాంగ్ అనమాట. అంటే పెద్ది క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే సాంగ్ అనుకోవచ్చు మీరు. ఇది సెకండ్ సింగిల్ లాగైతే మరికొద్ది రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. అంటే ఇప్పుడు పెద్ది సినిమాలో హీరో క్రికెటర్ కదా, బాడీ కండలు పెంచేసి క్రికెట్ ఆడటానికి వెళ్తాడా? ఇప్పుడు క్రికెట్ ఆడటానికి అంతంత కండలు ఎందుకని మీకు డౌట్ అయితే రావచ్చు. పెద్ది సినిమాలో క్రికెట్ అనేది ఒక పార్ట్. క్రికెట్ గురించే సినిమా అయితే కాదనమాట. అది మనకి రాబోయే రోజుల్లో అయితే తెలిసిద్ది. మరి ఆ సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ అయింది అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. రిలీజ్ అయింది చెప్తారు. ఆల్రెడీ దేశం మొత్తం కూడా చిక్రీ నేషనల్ లాగా అయితే మారిపోయింది. చిక్రీ సాంగ్ అయితే వైబ్ అయితే అవుతున్నారు కదా. కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చి ఈ సెకండ్ సింగిల్ అయితే మన వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. మరీ ఎక్కువ గ్యాప్ అయితే కాదనుకోండి. ఇంక ఇది పక్కన పెడితే చిక్రీ సాంగ్ ఉంది కదా, పెద్ద ఆల్బంలో చిక్రీ సాంగే మెయిన్ సాంగ్ అనుకునే వాళ్ళు నిజంగా అమాయకులు అనమాట. అది జస్ట్ ఒక సాంగ్ మాత్రమే. ఇంకా అసలైన సాంగ్స్ ఇంకా దాచిపెట్టారు. ఒక్కొక్కటిగా బయటికి అయితే వస్తాయన్నమాట. ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ బయటకు వచ్చినా అది సెక్సరే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి సినిమా అయితే మార్చిలో రిలీజ్ కదా. ఆల్రెడీ ఈ ఫస్ట్ సింగిల్తో వీళ్ళైతే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సెకండ్ సింగిల్ అలాగే పేలబోతుంది. దాని తర్వాత వచ్చే కంటెంట్ కూడా అదే రేంజ్లో అయితే పేలబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మార్చి 27వ తారీఖున ఖచ్చితంగా పెద్ద కుంభస్థలాన్ని అయితే మన బుచ్చిబాబు గారు కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారు కావచ్చు, ఇద్దరు కలిసి అయితే కొట్టబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ బెస్ట్ మోటివేషనల్ సాంగ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.